మరికొద్ది గంటల్లో సిటీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు ఏరియాల్లో దంచి కొడుతోంది. క్యుములోనింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే సిటీ మొత్తం మేఘాలు కమ్ముకున్నాయి. పంజాగుట్టలో భారీ వర్షానికి ఫ్లైఓవర్ నుంచి నీళ్లు కిందికి పడుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వానకు రోడ్లపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మెహదీపట్నం, లగడీ కపూల్, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ ఏరియాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఇక ఇటు పాత బస్తీలోనూ వర్షం దంచికొట్టింది. గల్లీలో వాన నీరు నిలిచిపోయాయి. దీంతో బస్తీవాసులు ఇబ్బంది పడుతున్నారు. సంతోష్ నగర్, బండ్లగూడ, శాలిబండ, చంద్రాయనగుట్టలో వర్షం కురిసింది. సిటీలో వర్షానికి సంబంధించి మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, సిటీలో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సిటీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత కనిపించింది. అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా మధ్యాహ్నం సమయంలో నమోదైంది. ఇక తర్వాత కూడా కాస్త ఉక్కపోత ఎండ వాతావరణం పలు ప్రాంతాల్లో మనకు కనిపించింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు చిరుజల్లులతో కూడిన వర్షం అయితే మనకు సిటీ వ్యాప్తంగా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో, ఒక ప్రాంతం అనే కాదు, ప్రస్తుతం నేను బంజారా హిల్స్ లో ఉన్నాను. ఈ బంజారా హిల్స్ లో కావచ్చు, అదేవిధంగా ఇటు జూబ్లీ హిల్స్ లో కావచ్చు, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లోనైతే మనకు తేలికపాటి వర్షం నమోదవుతా ఉంది. ఇక పాత బస్తీ, చంద్రాయనగుట్ట, ఫలక్నామా, సంతోష్ నగర్, కంచన్బాగు, బండ్లగూడ, చత్రినాక, శాలిబండ ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక అబ్దుల్లాపూర్ మెట్ కావచ్చు, బాటసింగారం, పెద్దంబర్పేట ఆ ప్రాంతంలో మాత్రం ఒక జోరు వర్షం అయితే నమోదవుతా ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో కూడా మనకు అక్కడ కూడా భారీ వర్షం నమోదవుతా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 4-5 రోజుల నుంచి మనకు ఎక్కువగా ఎండ తీవ్రత కనిపించింది. ఈ ఎండ తీవ్రత కారణం వల్ల కూడా మనకు గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు ఆకాశంలో దాదాపు మనకు క్యుములోనింబస్ మేఘాలు అంటే దాదాపు ఒక ప్రాంతాల్లో నల్లటి మేఘాలు కమ్ముకుంటే మరొక ప్రాంతాల్లో మనకు దాదాపు చిన్న చిన్న మేఘాలు అనేవి, చిన్న చిన్న ప్యాచెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏంటంటే నల్లగా దట్టంగా కమ్ముకొని ఒక ప్రాంతంలో వర్షం కురుస్తూ ఉంటుంది, మరొక ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, మరొక ప్రాంతంలో మోస్తారు వర్షం, అక్కడక్కడ మనకు జోరు వర్షం, భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంటుంది. సో మనకు అంతు చిక్కని విధంగా ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా గత 3-4 రోజుల నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఎండ, వాన, అక్కడక్కడ చిరుజలతో కూడిన వర్షం, మోస్తారు వర్షం, భారీ వర్షం, ఇట్లా అంతు చిక్కని విధంగా వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు కాసేపు ఎండ ఉంటే కాసేపు వర్షం ఉంది, మరో కాసేపు ఉక్కపోత వాతావరణం, అక్కడక్కడ బాణుడు బగ్గుమన్నట్టే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 3-4 రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా సాధారణం కంటే మనకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. ఒక 2-3 డిగ్రీలు అధికంగా నమోదై దాదాపు 31 నుంచి 33 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి కూడా మనకు దట్టంగా కమ్ముకుంటూ ఉన్నాయి. ఇక ఫోర్కాస్ట్కి సంబంధించి కూడా వెదర్ ఆఫీసర్స్ కూడా మనకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే క్యుములోనింబస్ మేఘాలు అనేవి అప్పటికప్పుడు కమ్ముకుంటూ ఉంటాయి. దాదాపు మనకు 24 అవర్స్ ముందు అయితే ఫోర్కాస్ట్ ఇవ్వడానికి కూడా వీలు పడదు. దాదాపు 3 గంటల ముందు మేఘాలు ఎక్కడెక్కడ కమ్ముకుంటున్నాయి, ఎక్కడెక్కడ వాతావరణం మారుతుంది, ఎక్కడెక్కడ వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రస్తుతం ఒక నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు ఇటు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా రంగారెడ్డి, దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇటు ఖైరతాబాద్ కావచ్చు, అమీర్పేట, జూబ్లీ హిల్స్, దాంతోపాటు నాంపల్లి, మాసబ్ ట్యాంక్, చార్మినార్, ఆసిఫ్ నగర్, రాజేంద్ర నగర్, బహదూర్పుర, ట్యాంక్ బండ్, ఎల్బీ నగర్, మలక్పేట్తో పాటు ఇటు సరూర్ నగర్, సైదాబాద్, హయత్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పలు ప్రాంతాల్లో మనకు వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓల్డ్ సిటీలో కూడా దాదాపు మనకు వర్షం మొదలైంది. దాదాపు అబ్దుల్లాపూర్ మెట్ సైడ్, బాటసింగారం, పెద్దంబర్పేట ఆ సైడ్ మొదలైన వర్షం అయితే సిటీలో చాలా ప్రాంతాల్లో నమోదవుతా ఉంది. చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురుస్తున్న వర్షానికి అయితే నగరవాసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం అవడంతో ఈ సమయంలో వర్షం కురుస్తుండడంతో కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అదే విధంగా ఈ సమయంలో మనకు నార్మల్ గానే ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షం పడితే నరకం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షం పడితే ఆ ట్రాఫిక్ మనకు అంతకు డబల్ ఇంతలు ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఏ ప్రాంతం అని కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఐటీ సెక్టర్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, సికింద్రాబాద్, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లోనైతే మనకు అధికంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇక ఉదయం నుంచి కూడా మనకు అప్పుడప్పుడు వచ్చిపోయే వర్షం కారణంగా కూడా ఇప్పటికే 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా
హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైందని చెప్పుకోవచ్చు. రాజేంద్ర నగర్లో దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఫలక్నామా కావచ్చు, చంద్రాయనగుట్ట, చార్మినార్ ఈ ప్రాంతంలో కూడా దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైంది. ఇక సంతోష్ నగర్ కావచ్చు, అదేవిధంగా ఇటు గోష్మహల్ ఆ ప్రాంతంలో కూడా మనకు దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక కార్వాన్ కావచ్చు, సరూర్ నగర్ కావచ్చు, గోష్మహల్, ఈ చందానగర్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక మలక్పేటలో కూడా దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైనట్టుగా ఇప్పటికే గణాంకాలు కూడా చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇదే వాతావరణం వచ్చే 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది. అవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాతావరణం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో అంతు చిక్కడం లేదు. ఇప్పుడే ఒకసారిగా ఎండ ఉంటే మరో కొద్ది సేపట్లోనే 10-15 నిమిషాల్లోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి క్యుములోనింబస్ దట్టంగా కమ్ముకొని ఇంటెన్స్ స్పెల్ కారణంగా ఒక దగ్గర మోస్తారు వర్షం, ఒక దగ్గర భారీ వర్షం, ఒక దగ్గర జోరు వర్షం కూడా కురుస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే చిరుజల్లుతో కూడిన వర్షం అనేది కనిపించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే వర్ష తీవ్రత కూడా కాస్త పెరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ పంచగుట్ట ప్రాంతంలో కూడా మనకు ఒక మోస్తారు వర్షం అనేది నమోదవుతా ఉంది. ఇక పలు ప్రాంతాల్లో ముసురు కూడా కంటిన్యూ అవుతా ఉంది. పలు ప్రాంతాల్లో మనకు భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. సో ఇట్లాంటి తరుణంలో కూడా ప్రజలు జాగ్రత్త వహించాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షంతో పాటు ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగా మనకు అక్కడక్కడ ఉరుములు, దాంతోపాటు ఈదురుగాల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడే ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగా గత 2-3 రోజుల నుంచి పలు జిల్లాల్లో మనకు పిడుగుపాటు కూడా సంభవిస్తూ ఉంది. దీంతో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని చూపిస్తూ ఉన్నారు. ఇక వచ్చే 2-3 గంటల పాటు కూడా సిటీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సూర్య.